ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37వ వచనము. I will bring them back to this place and I will make them dwell in safely. జెర్మయా చాప్టర్ 32 వర్స్ 37. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నమ్ముకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన వాగ్దానము చేస్తున్నాడు, మరలా నీ స్థితిని తిరిగి పునరుద్ధరించి నిర్భయముగా ఉండేలా చేస్తాడు. దేని నిమిత్తము నీవు భయపడుతున్నావో ఆ భయము నీకు లేకుండా, ఆ కలవరము నీ హృదయంలోనికి రాకుండా దేవుడు నడిపిస్తాడు. ఇజ్రాయేలీలు తమ యొక్క సొంత అపరాధముకు గాను వారు చెదరగొట్టబడ్డారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతములో దేశములో నివసించడం ప్రారంభించారు. తమ సొంత దేశములో ఉన్న స్వేచ్ఛ వారికి అక్కడ లేదు. భయముతో ఉంటున్నారు. ఎవరు ఏం చేస్తారా, ఎవరు ఏమంటారా అని ఆలోచన వారిలో ఉంది. అదే హృదయములో పెట్టుకుని వారు బ్రతుకుతున్నారు. నిజమే, సొంత ఇంట్లో ఉండే స్వేచ్ఛ మనము బయట ఇండ్లకు వెళ్ళినప్పుడు ఉంటుందా? రెంట్ హౌస్ లో మనం సంతోషంగా జీవించగలమా? అందుకే అందరూ సొంత గృహం కావాలి అని కోరుకుంటారు. రెంటింట్లో నీళ్ళు ఎక్కువ వాడితే ఊరుకోరు, కరెంట్ ఎక్కువ వాడితే ఊరుకోరు. రెంట్ అయితే కడుతుంటారు గాని స్వేచ్ఛ ఉండదు. ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అలానే ఉంది. తమ సొంత దేశంలో ఉన్న స్వతంత్రంగా వారు జీవించలేకపోతున్నారు. అయితే దేవుడు వారితో మాట్లాడుతున్నాడు, నేను మరలా వారిని ఈ స్థలమునకు తీసుకొని వస్తాను, అంత మాత్రమే కాదు వారు నిర్భయంగా జీవించేలా చేస్తాను అని. ఈ రోజున నీవు బహుశా ఇజ్రాయేలీల వలె గూడు విడిచిన వ్యక్తివిగా ఉన్నావేమో, నీకు ఎవ్వరు సహాయముగా లేరేమో, నీవు ఉన్న చోట అందరూ బాధిస్తూ వేధిస్తూ ఉన్నారేమో, భయముతోనూ కలవరముతోనూ నీవు ఉండాల్సినటువంటి పరిస్థితి నీకు బహుశా ఏర్పడిందేమో. మరలా నీ పూర్వపు స్థితి కోసం, నీ ఆరోగ్యం కోసం, నీ ఆర్థిక పరిస్థితి కోసం, నీ కుటుంబ జీవితం కోసం, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం ప్రార్థిస్తున్నావేమో. దేవుడు వాటిని నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. అవి నీవు పొందుకోబోతున్నావు. దేవునికి నీవు ఉన్న స్థితి తెలియదు అనుకోవద్దు, నీ బాధ తెలియదు అనుకోవద్దు. ఆయనకు అన్ని తెలుసు. నిన్ను మరలా కట్టబోతున్నాడు అనగా నీ కుటుంబ జీవితాన్ని ఆయన కడతాడు. నీ కోల్పోయిన ఆరోగ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. నీవు పోగొట్టుకున్న ఆస్తిని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీవు అనుకున్న ఆ ఉద్యోగము నీవు పొందుకుంటావు. ఆయన అన్నిటినీ మరలా నీకు ఇస్తాడు. ఎక్కడైతే నీవు అవమానింపబడ్డావో, నీవు ఎక్కడైతే తృణీకరింపబడ్డావో, ఎవరి ద్వారా అయితే నిందించబడ్డావో, ఎవరు నిన్ను దూషించారో అక్కడ దేవుడు నిన్ను ఘనముగా నిలవబెట్టబోతున్నాడు. ఆ స్థలానికే ఆయన నిన్ను తీసుకొని రాబోతున్నాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు అనుకున్నాడు, నా స్థితి ఇలానే ఉంటుందా, నా పరిస్థితిలో మార్పు రాదా, ఎప్పుడు నేను ఈ పందులు మేపే ఉద్యోగంలోనే ఉండిపోవాలా, కనీసం ఇక్కడ ఆహారము తినే స్వేచ్ఛ కూడా లేదు, ఎవరు నన్ను కనీసం మనిషిలా చూడడం లేదు అని. కానీ దేవుడు ఆ చిన్న కుమారుని జీవితాన్ని మరలా అతనికి ఇచ్చాడు కదండి. తిరిగి తన యొక్క సొంత తండ్రి దగ్గరికి చేర్చాడు కదండి. పూర్వ వైభవము పొందుకున్నాడు కదా. అలానే మన జీవితాన్ని దేవుడు మార్చగలడు. అయితే మనలో ఒక ఆలోచన ఉంటుంది, నేను వచ్చాక, నేను వాటిని పొందుకున్నాక, దేవుడు నేను అడిగింది ఇచ్చాక నేను ఇంతకు ముందు వలె నిర్భయముగా జీవించగలనా లేదా అని. నిర్భయంగా జీవించాలంటే ఈ లోకం అనుకుంటుంది డబ్బు ఉంటే సరిపోతుంది, చుట్టూ మన వారుంటే చాలు, ఇంకేం భయమో అనుకుంటారు. ప్రభుత్వం ఏదైనా ప్రొటెక్షన్ ఇస్తుంది కదా. ఈ యొక్క ప్రభుత్వము
ప్రభుత్వము అని ప్రభుత్వం పైన ఆధారపడతారు. లేదా మేము గట్టిగా ఉంటే, మేము దృఢంగా ఉంటే, శారీరకంగా బలంగా ఉంటే మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని అనుకుంటారు. కానీ నిర్భయంగా జీవించాలంటే కావాల్సింది దేవుడు. ఆయన నోటి నుంచి వచ్చేటువంటి మాట మనలో ధైర్యాన్ని నింపుతుంది. అన్నీ ఉండి కూడా భయముతో జీవిస్తున్న వారు ఉన్నారు కదండి, లేరంటారా? కోట్ల ఆస్తి ఉన్నా ఎప్పుడు ఏమవుతుందో అని జీవించేవారు ఉన్నారు. బంధువులు, ఆత్మీయులు చుట్టూ ఉన్నవారు కలవరంతో జీవించేవారు ఉన్నారు. కానీ దేవుడు ఈ రోజు నీతో అంటున్నాడు, నిన్ను నిర్భయముగా ఆయన నివసింపజేస్తాను అని. దేనిని గురించినటువంటి భయమో నీలో ఉండదు. డబ్బు లేదని, ఆత్మీయులు లేరని, ఎవరి అండదండ లేదని, ఎవరో ఏమో అంటారని ఏ భయము లేకుండా ప్రశాంతంగా దేవుడు నిన్ను జీవింపచేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతో ఉన్నాడు అని గ్రహించు. ఈ యొక్క వాగ్దానాన్ని స్వీకరించి నిర్భయముగా జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు వందనాలయ స్తోత్రాలు ప్రభా. నీవు ఉన్నవాడవు, అనువాడవు ప్రభా. మమ్మల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టని దేవుడవు ప్రభా. వాగ్దానము చేసిన దేవుడవు తండ్రి. అవును ప్రభా, మా యొక్క స్థితిని తిరిగి పునరుద్ధరించి నిర్భయముగా ఉండేలా చేస్తారని, దేని నిమిత్తం కూడా భయపడకుండా, చింతపడకుండా, ఎటువంటి భయాందోళన లేకుండా ధైర్యముగా మేముండడానికి తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా పోగొట్టుకున్న దాని నిమిత్తము దిగులు చెందుతున్నారో అయా మరి తండ్రి, వారికి కావలసినటువంటి ఆరోగ్యం విషయంలోనైనా, ఆర్థిక పరమైన విషయంలోనైనా, కుటుంబపరమైన విషయంలోనైనా, ఉద్యోగములోనైనా, వ్యాపారములోనైనా ప్రభా అయా పోగొట్టుకున్నటువంటి స్థితి కొరకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ స్థితిని మార్చమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో బాధపడుతూ కృంగిపోతూ నలిగిపోతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అయా. స్వస్థపరచు దేవుడవు నీవే. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ప్రభా. నమ్ముచున్నాము, విశ్వసిస్తున్నాము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్న దేవానికి స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు మరి ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాన్ని దయచేయండి. ఉద్యోగం చేస్తూ ఆటంకాలతో ఉన్నటువంటి ఉద్యోగాలను తండ్రి అయా మరి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి ఆ యొక్క ఉద్యోగం వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం అయా. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి. మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్నారో వారి యొక్క వ్యాపారము తండ్రి సమృద్ధిగా ఉండడానికి సహాయము దయచేయండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభా, సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలకు మీరే న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ప్రయాణాలలో ఉన్నారో వారి యొక్క ప్రయాణం అంతటిని క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి అయ్యా. వారు ఏ వాహనములో అయితే వెళ్తున్నారో ఆ వాహనాన్ని తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా, రక్షణ లేని వారికి, మారు మనసు లేని బిడ్డలకు తండ్రి మీ యొక్క సువార్త ప్రకటిస్తుండగా సువార్త చేయు వారి పాదములు ఎంతో సుందరమునైన అంటున్నావు దేవా. మీరే వారికి తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. అయా మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశం ఉండునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభు అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైనటువంటి జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించండి అయా మరి తండ్రి. అదే విధంగా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. అదే విధంగా తండ్రి, గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. ఆ యొక్క బహుమానమును పొందుకొని అయా మీ సన్నిధిలో సాక్షిగా ఉండడానికి సహాయం
సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభువా. అయా వారికి తండ్రి మీ యొక్క కృప కనికరము మీ కటాక్షం వారిపైన ఉంచండి దేవా. అయా వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీ యొక్క సహాయమును వారికి అనుగ్రహించండి దేవా. అదే విధంగా నా ప్రభువా అయా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలతో విరిగి నలిగిన హృదయముతో మరి ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిన చేర్చారో ప్రభా వాటన్నిటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.